అరుణ ఇలా అడుగుతున్నారు, మా బాబుకి 5 years, ఈ మధ్య ఫీవర్ వచ్చినప్పుడల్లా మోషన్స్ అవుతున్నాయి, అలాంటప్పుడు ఎలాంటి డైట్ ఇవ్వాలి తెలియజేయండి. హలో అరుణ గారు, చిన్నపిల్లలకి డయేరియా వచ్చినప్పుడు ఫ్లూయిడ్ లాస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ అట్లాగే కొంచెం ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అంటే ORS లాంటివి కూడా ఫ్రీక్వెంట్ గా తాగించవచ్చు. అండ్ ఫ్రెష్ గా తయారు చేసినటువంటి బత్తాయి జ్యూస్ లాంటిది కూడా ఇవ్వచ్చు. బట్ పర్చేస్ చేసినటువంటివి అంటే బయట నుంచి కొనుక్కొచ్చినటువంటివి స్టోరేజ్ సరిగ్గా ఉన్నాయో లేదో తెలియనటువంటి జ్యూసెస్ మాత్రం పూర్తిగా అవాయిడ్ చేయండి. దీంతో పాటుగా వాళ్ళు తినగలిగినట్టయితే కనుక తేలిగ్గా డైజెస్ట్ అయిపోయేటటువంటి కొంత ఫుడ్ కూడా ఇవ్వచ్చు. వైట్ రైస్ కానీ వైట్ బ్రెడ్ కానీ పాలల్లో కొంత డిప్ చేసి ఇవ్వటము, అట్లాగే మజ్జిగతో వైట్ రైస్ ఇవ్వటము, ఇలాంటివి కూడా ఇవ్వచ్చు. వాళ్ళు తినేందుకు ఇంట్రెస్ట్ చూపించినట్టయితే కొంత మ్యాష్డ్ పొటాటో కానీ అండ్ మ్యాష్ చేసినటువంటి బనానా కానీ ఇలాంటి ఫుడ్స్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. వీటన్నిటిలో కూడా కొంత అమౌంట్ ఆఫ్ సాల్ట్ అంటే వీలున్నంత వరకు వాళ్ళు టాలరేట్ చేసే లెవెల్స్ వరకు కూడా కొంత సాల్ట్ స్ప్రింకిల్ చేసి ఇచ్చినట్టయితే కనుక వీళ్ళు డయేరియా ద్వారా కోల్పోయినటువంటి సాల్ట్ రికవరీకి కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఇలా ఒకసారి ఫీవర్తో డయేరియా వచ్చినప్పుడు వాళ్ళు తిరిగి నార్మల్ డైట్ తీసుకోవడానికి టైం పడుతుందనేది గ్రహించి వెంటనే ఫోర్స్ చేయకుండా కనీసం ఒక 1 week to 10 days టైం అయితే రికవరీకి ఇవ్వాలి.